Hello friends, welcome to TechFacts in Telugu YouTube channel. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ మొట్టమొదటి 5G మొబైల్ అండ్ ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేని లెవెల్లో వీళ్ళు తీసుకొచ్చిన హార్డ్వేర్ చేంజెస్, దీంట్లో ఫీచర్స్ ఇవన్నీ ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. అదే ఇన్ఫినిక్స్ 5G మొబైల్. సో ఒక ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి ఇంత బెస్ట్ క్వాలిటీతో హార్డ్వేర్ డిజైన్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ ఫీచర్స్ కావచ్చు మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అలాంటి ఫీచర్స్తో తీసుకొచ్చారు. అండ్ దీని బ్యాక్ డిజైన్ చూసారు కదా, ఇది లెదర్ ఫినిషింగ్తో వస్తుంది, లెదర్ మ్యాటీ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. అండ్ కెమెరా మాడ్యూల్ ఏమో మీకు Find X3కి సంబంధించిన డిజైన్ లాంటిది వీళ్ళు ఇన్స్పైరింగ్గా తీసుకొచ్చారు. అండ్ చూడడానికి మాత్రం హార్డ్వేర్ పరంగా మాత్రం ఈ ఫోన్ సూపర్గా ఉంది. అండ్ దీంతోపాటు వీళ్ళు ఒక లాంచ్ డే ఆఫర్ కింద వీళ్ళకి సంబంధించిన ఒక TWS బడ్స్ని ₹1000 ఉండేదాన్ని జస్ట్ ₹1కే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ముందైతే ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసి దీని కథ ఏంటి, దీని కమామిషి ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు మనం చూద్దాం. అండ్ ఈ పర్టికులర్ బడ్జెట్లో అంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్లో దీన్ని తీసుకోవచ్చా అనేది కూడా నా ఒపీనియన్ లాస్ట్లో షేర్ చేస్తాను. అది కూడా మీరు ఒకసారి చూడండి. సో ముందైతే దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ చేసి దీని కథ ఏదో చూద్దాం. పైన మీకు అబ్జర్వ్ చేస్తే ఇన్ఫినిక్స్ 5G అని రాసి ఉంటుంది. బాక్స్ డిజైన్ కూడా వీళ్ళు చాలా వరకు చేంజెస్ చేశారు. అండ్ Dimensity 900 5G ప్రాసెసర్ 13 బ్యాండ్లు సపోర్ట్ చేస్తాయి, హైయెస్ట్ అనమాట. సో టోటల్ 13 బ్యాండ్లు వీళ్ళు తీసుకొస్తున్నారు ఈ పర్టికులర్ బడ్జెట్లో. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ వీళ్ళు మెన్షన్ చేశారు. డ్యూయల్ 5G 2 సిమ్స్లో కూడా 5G సపోర్ట్ చేస్తుంది, 13 బ్యాండ్లు సపోర్ట్ చేస్తాయి. Dimensity 900 ప్రాసెసర్, UFS 3.1, LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, అల్ట్రా స్లిమ్, 30x జూము, అలాగే మనకి డిస్ప్లేకి సంబంధించిన ఫీచర్స్, అలాగే బ్యాటరీకి సంబంధించిన ఫీచర్స్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. బాక్స్ మీద 24,990 అని ఉంది. అండ్ మనకి సార్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 0.94 ఉంది అండ్ బాడీకి ఏమో 1.10 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి. రెండు కూడా బిలోనే వీళ్ళు తీసుకొచ్చారు యాజ్ పర్ ది నామ్స్. అండ్ ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మనకు ఒక ఫోన్ ఉంటుంది. నా దగ్గర ఉంది ఎల్లో కలర్ అండ్ ఇది లెదర్ మ్యాటే ఫినిషింగ్తో వస్తుంది. అండ్ బాక్స్లో మీకు ఒక ఛార్జర్ 33 వాట్స్ అండ్ ఒక Type-C కేబుల్ అండ్ ఒక TPU కేస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. ఈ TPU కేస్ మీద కూడా 5G అని వీళ్ళు ఇక్కడ రాశారు. చూడటానికి ఇది కూడా చాలా మంచి క్వాలిటీతో వీళ్ళు ఇచ్చారు. సో ఇది మనకి బాక్స్లో వచ్చే డీటెయిల్స్. ఇక ఇప్పుడు మన ఈ ఫోన్కి సంబంధించిన ఫిజికల్ ఓవరియో ఒకసారి అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ మెయిన్ దీంట్లో కీ పాయింట్. సో మీకు బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ లాంటిది ఉంటుంది అండ్ మీకు 3 కెమెరాల సెటప్ ఉంటుంది. అండ్ ఈ బడ్జెట్లో వీళ్ళు టెలిఫోటో లెన్స్ 13 మెగాపిక్సెల్ కెమెరాని కూడా దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 48 మెగాపిక్సెల్ శాంసంగ్ సెన్సార్ దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. ఫ్రంట్ సైడ్ ఏమో మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంటుంది. రైట్ సైడ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, వాల్యూమ్ రాకర్స్, టాప్లోనేమో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, బాటమ్ సైడ్ 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, అలాగే సింగిల్ స్పీకర్ ఉంటుంది. దీంట్లో ఒకటే ఒక స్పీకర్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో కాన్ఫిగరేషను ఎలాంటి కాన్ఫిగరేషన్ వీళ్ళు ఇచ్చారన్నది. సో ఇక్కడ మీకు ఓపెన్ చేస్తే ఇది మొత్తం మీకు 3 స్లాట్లు ఉంటాయి. ఒకవైపు 2 సిమ్స్, అలాగే ఒకవైపు టోటల్గా SD కార్డ్ సపోర్ట్తో ఉండే స్లాట్ ఇస్తున్నారు. ఇది కూడా ఒక మంచి విషయం అనే చెప్పాలి. 2 సిమ్ కార్డులు, SD కార్డు మీరు ఎట్ ఏ టైం అయితే పెట్టుకోవచ్చు. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది ఫోను. అండ్ మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏమో కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది. చేతికి ఈజీగా అందే ఏరియాలోనే వీళ్ళు ప్లేస్ చేశారు. సో లుక్, అలాగే దీంట్లో బిల్డ్ క్వాలిటీ అండ్ మెయిన్గా మీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అనేది చెప్తాను. ఇన్ఫినిక్స్ 5Gలో మీకు 6.78 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Dimensity 900 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 6nm ప్రాసెసర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.4 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ మీకు Mali G68 MC4 గ్రాఫిక్స్ని యూజ్ చేశారు. ర్యామ్ టెక్నాలజీ LPDDR5 ర్యామ్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ స్టోరేజ్ టెక్నాలజీ UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని వీళ్ళు యూజ్ చేశారు. అండ్ దీంట్లో మొత్తం 15 5G బ్యాండ్స్ అయితే మన ఇండియాలో సపోర్ట్ చేస్తాయి. బ్యాక్ సైడ్ మీకు మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా, మ్యాక్సిమం వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ మీకు 4K వరకు ఉంటాయి. అండ్ రెండోది 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది. అండ్ మూడోదేమో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లేదంటే డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. అండ్ మీకు
16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా మీకు ఫ్రంట్ సైడ్ వీళ్ళు ఇస్తున్నారు. 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ ఛార్జర్ మనకు బాక్స్లో ఇస్తారు. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. వీళ్ళకి సంబంధించిన కస్టమ్ స్కిన్ XOSతో ఇది వస్తుంది. దీంట్లో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వస్తుంది. అలాగే మీకు ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఆన్ పేపర్ దీంట్లో ఉన్న హార్డ్వేర్ లెవెల్ ఫీచర్స్ అనమాట. మరి హార్డ్వేర్ ఇంత బాగుంది కదా, దీంట్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే బిట్వీన్ ద యాప్స్ మూవ్ అవుతున్నప్పుడు కావచ్చు, అలాగే యూట్యూబ్ కావచ్చు, అలాగే టెలిగ్రామ్ కావచ్చు, లేదంటే ట్విట్టర్ కావచ్చు, ఇలాంటివి వాడుతున్నప్పుడు మాత్రం చాలా స్మూత్గా అనిపిస్తుంది, చాలా ఫాస్ట్గానే లోడ్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ మాత్రం ఎలాంటి డౌట్ లేదు, బాగానే ఉంది. అండ్ ఒకసారి మనం ఇంటర్ఫేస్ అబ్జర్వ్ చేస్తే ఇంటర్ఫేస్లో వీళ్ళకి సంబంధించిన యాప్స్ చాలా వరకు ఉన్నాయి. అండ్ కొన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కొన్ని మాత్రం అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి రావు. సో వీళ్ళు రిమూవ్ చేస్తే చాలా బాగుంటుంది అండి, కొంచెం బెటర్ యూఐని తీసుకొస్తే బాగుంటుందని ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సేమ్ దీంట్లో కూడా వీళ్ళు అలాగే డిఫరెంట్ యాప్స్ తీసుకొచ్చారు. కొన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు, కొన్ని మాత్రం రిమూవ్ చేసుకోవడానికి రావు. అండ్ డిఫాల్ట్గా దీంట్లో కూడా గూగుల్ డైలర్ అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్ని వీళ్ళు దీంట్లో ఇస్తున్నారు. సో ఇవి దీంట్లో యూజర్ ఇంటర్ఫేస్లో మనం అబ్జర్వ్ చేసేవి. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే పైన నోటిఫికేషన్ ప్యానలే చాలా స్టైలిష్గా ఉంటుంది. వీళ్ళ లేటెస్ట్ యూఐలో చాలా డిఫరెంట్గా తీసుకొచ్చారు. MIUI కొంచెం ఇన్స్పిరేషన్ లాగా తీసుకున్నట్టు పెద్దగా ఉంటాయి ఐకాన్స్. అండ్ స్టైల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అండ్ సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ అనే వస్తుంది. ఇది స్టిల్ ఆండ్రాయిడ్ 11లోనే ఉంది. జనరల్గా ఇన్ఫినిక్స్ మొబైల్స్ కొంచెం స్లోగానే ఉంటాయి అప్డేట్స్ ఇవ్వడంలో. సో ఇది కూడా మీరు నోటీస్ చేయాలి, ఎందుకంటే మీరు దగ్గర 20,000 రూపాయల బడ్జెట్ వెళ్తున్నారు కాబట్టి ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఒకసారి ఫీచర్స్ అబ్జర్వ్ చేస్తే ఇంటర్ఫేస్లో మీకు చాలా వరకు ఫీచర్స్ ఉంటాయి. సెట్టింగ్స్లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్కి సంబంధించినవి కావచ్చు, అండ్ డిస్ప్లేకి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు త్రూ అవుట్ ద ఇంటర్ఫేస్లోకి వెళ్తున్నప్పుడు మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది IPS LCD డిస్ప్లేతో వస్తుంది. నేను డిస్ప్లే క్వాలిటీ కూడా చెక్ చేసి చూశాను. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఓకే, బాగానే ఉంది. అండ్ డే లైట్ కండిషన్లో మాత్రం బ్రైట్గానే ఉంది. వీడియో చూస్తున్నప్పుడు మాత్రం కొంచెం మరీ మా AMOLED స్క్రీన్స్లో ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు, కానీ పర్లేదు. IPS LCD డిస్ప్లే కాబట్టి కలర్స్ మాత్రం పర్లేదు, బాగానే ఉంటాయి, కొంచెం బ్రైట్గా ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ మాత్రం నేను కొంచెం ఇంకా బెటర్గా ఇస్తే బాగుండేదేమో అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ దీంట్లో మెయిన్గా మనం కెమెరా గురించి మాట్లాడుకోవాలి. కెమెరా మాత్రం దీంట్లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సూపర్గా ఉంది. మీరు కొంచెం బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకొని ఫొటోస్ తీస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూసిన ఫొటోస్ అసలు ఇన్ఫినిక్స్ మొబైల్లో మీరు తీసారా అని అడిగే లెవెల్లో ఉంటాయి. చాలా బాగున్నాయి ఫొటోస్ క్వాలిటీ మాత్రం. మెయిన్ కెమెరా గురించి మాట్లాడుతున్నాను. 48 మెగాపిక్సెల్ కెమెరా మాత్రం సూపర్గా ఉంది. చాలా ఫొటోస్ తీశాను, ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఫొటోస్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది మెయిన్ కెమెరాలో. ఇంకా రెండోది, వీళ్ళు ఈ బడ్జెట్లో టెలిఫోటో లెన్స్ని ఆఫర్ చేస్తున్నారు. 13 మెగాపిక్సెల్ కెమెరా, అది మాత్రం జస్ట్ యావరేజ్గానే ఉందని చెప్తాను. ఇది మీకు కొంచెం బెటర్గా అయితే లేదు, అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో ఏమీ లేదు, జస్ట్ నార్మల్గానే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా కొంచెం బెటర్గా ఇస్తే బాగుండేది అనుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా కొంచెం అబోవ్ యావరేజ్ అనే చెప్పాలన్నమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ 33 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. సో అదైతే మంచి విషయమే. 33 వాట్స్ అన్న వీళ్ళు కొంచెం అప్గ్రేడ్ అయ్యారనే చెప్పాలి. అండ్ ఇది మీకు అరౌండ్ 20,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొస్తున్నారు. అబౌట్ నేను అనుకోవడం మాత్రం 19,999 లేదంటే 18,999 రూపాయలు పెడతారు. అండ్ దీనికి వాళ్ళు ఆఫర్ కూడా ఇస్తా అని చెప్పారు. సో 1 రూపీకి మీకు వీళ్ళకి సంబంధించిన TWS బడ్స్ ఇస్తారు. అవి రెగ్యులర్గా మీకు 1000 రూపాయలు ఏమో ఉంటాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు అప్గ్రేడ్ చేయాల్సింది ఓఎస్ని ఇంకొంచెం బెటర్గా అప్గ్రేడ్ చేస్తే మాత్రం ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఇన్ఫినిక్స్ 050కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.